హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో ఏంటి మరి అన్ని వీడియోస్ చూస్తున్నారా? మరి ఎలా అనిపిస్తున్నాయి? ఎవరు కామెంట్లో చెప్పట్లేదు. బాగున్నాయి అనుకోవాలా, బాగాలేమనుకోవాలా? సరే, ఓకే, టాపిక్స్లోకి వెళ్ళిపోతే ఈరోజు మనం SA 700 సిరీస్ మొత్తం ఎంత వీలైతే అంత కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను ఈరోజు. మెజారిటీ మ్యాక్సిమం అయిపోతుంది, ఎందుకంటే ఈజీ టాపిక్సే కాబట్టి. సో మ్యాక్సిమం ఈరోజు 700 సిరీస్ మొత్తం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ SA 620 ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తున్నాను, అప్లోడ్ అవుతుంది. అది కూడా అయిపోతుంది. సో 600 సిరీస్ అయిపోతుంది, 700 సిరీస్ మ్యాక్సిమం ఈరోజు అయిపోతుంది. సో ఫస్ట్ మనం ఈరోజు SA 700 స్టార్ట్ చేద్దాం. ఫార్మింగ్ అండ్ ఒపీనియన్ ఆన్ అండ్ రిపోర్టింగ్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఇది స్టాండర్డ్ వచ్చి ఏంటంటే మామూలుగా ఫ్రేమ్వర్క్స్ గురించి మాట్లాడుతుంది అండ్ యూజర్స్ గురించి మాట్లాడుతుంది. దాని తర్వాత రిపోర్ట్ ఎలా ఇష్యూ చేయాలి దాని గురించి మాట్లాడుతుంది మేజర్గా. అండ్ ఒపీనియన్స్ అనేవి ఏమి డిస్క్లోజ్ చేయాలి అని చెప్పి స్లైట్గా డిస్కస్ చేసింది. మిగతా మేజర్లు వచ్చి 705 డిస్కస్ చేసింది. సో ఇప్పుడు మనం ఫ్రేమ్వర్క్స్, వాటి యొక్క టైప్స్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అనే వాటి గురించి చూద్దాము. సో టైప్స్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ చూసుకుంటే జనరల్ పర్పస్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్, స్పెషల్ పర్పస్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఉంటాయి. జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే జనరల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ ప్రకారం ప్రిపేర్ చేస్తారు. స్పెషల్ పర్పస్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అయితే స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ ద్వారా ప్రిపేర్ చేస్తారు. సో ఈ జనరల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ ఏంటి, స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ ఏంటి? జనరల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ బై ద ఇంటెంటెడ్ యూజర్స్. లార్జ్ కామన్ యూజర్స్ అందరూ ప్రిఫర్ చేస్తారనమాట, వాళ్ళందరూ రీడ్ చేస్తారు. బట్ స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఆర్ ఎనీ అదర్ వర్క్ ఏదైనా కానీ ఓన్లీ సమ్ లిమిటెడ్ పర్సన్స్ మాత్రమే అవైలబిలిటీగా ఉంటుంది. నథింగ్ బట్ మేనేజ్మెంట్కి మాత్రం అవైలబిలిటీగా ఉంటుంది. మెంబర్స్గా షేర్ హోల్డర్స్ అనే వాళ్ళకి అది అవైలబుల్గా రాదు. సో అదే పాయింట్ చూసుకుంటే జనరల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ అంటే ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ డిజైన్ టు మీట్ కామన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేట్స్ ఆఫ్ వైడ్ రేంజ్ ఆఫ్ యూజర్స్. అది స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ అంటే ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ డిజైన్ టు మీట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ నీడ్స్ ఆఫ్ స్పెసిఫిక్ యూజర్స్, నథింగ్ బట్ మేనేజ్మెంట్, TCWG అవి. సో నెక్స్ట్, ఫార్మింగ్ అండ్ ఒపీనియన్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. Auditor shall form an opinion whether financial statements are prepared as per applicable financial reporting framework. To form that opinion, he shall obtain reasonable assurance whether financial statements as a whole are free from material misstatements. సో తెలిసిందేగా, ఫార్మింగ్ అండ్ ఒపీనియన్. ఒక ఒపీనియన్ అనేది ఫామ్ అవ్వాలి. ఎలా ఫామ్ అవుతాడు? ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రీజనబుల్గా కరెక్ట్గా ఉన్నాయా లేదా, దాని మీద మనకు రీజనబుల్ అష్యూరెన్స్ అనేది వస్తుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. ఎప్పుడు వస్తుంది అది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ అయినప్పుడు. సో అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఆడిటర్ షల్ ఎవాల్యుయేట్ వెదర్ యాజ్ పర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. ఆ ఒపీనియన్ ఫామ్ అయ్యేటప్పుడు ఏంటంటే మనోడు కొన్ని పాయింట్స్ అనేవి వెరిఫై చేయాలి, మెజర్ చేయాలి. ఏంటవి? అకౌంటింగ్ పాలసీ అనేవి అప్లై చేశారా కన్సిస్టెంట్గా అండ్ అప్రోప్రియేట్గా, అండ్ అకౌంటింగ్ పాలసీ అనేవి అడిక్వేట్గా డిస్క్లోజ్ చేశారా లేదా, అండ్ దాని తర్వాత ఏంటంటే ఎస్టిమేట్స్ అనేవి రీజనబుల్గా ఉన్నాయా లేదా, డిస్క్లోజర్స్ అనేవి ఆన్ మెటీరియల్ ట్రాన్సాక్షన్స్ డిస్క్లోజర్ అనేది చేశారా లేదా, దాని తర్వాత ఇన్ఫర్మేషన్ ప్రెజెంటెడ్ ఇన్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఈజ్ రెలవెంట్, రిలయబుల్, అండర్స్టాండబుల్ అండ్ కంపారబుల్. దాంతో టెర్మినాలజీ యూజ్డ్ ఇన్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఈజ్ అప్రోప్రియేట్. ఇవి పాయింట్స్. సో ఫస్ట్ 2-3 పాయింట్స్ సింపుల్గా ఉంటాయి. ఏమంటే అకౌంటింగ్ పాలసీస్ అనేవి అప్లై చేశారా లేదా కన్సిస్టెంట్గా అండ్ అప్రోప్రియేట్గా, ఆ అకౌంటింగ్ పాలసీ అయితే ఉన్నాయో అవి డిస్క్లోజ్ చేశారా లేదా, దాని తర్వాత మెటీరియల్ ట్రాన్సాక్షన్స్ యొక్క డిస్క్లోజ్ అనేవి చేశారా లేదా, దాంతో టెర్మినాలజీ యూజ్డ్ ఇన్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఈజ్ అప్రోప్రియేట్. టెర్మినాలజీ అయితే వాడుతున్నారో అది అప్రోప్రియేట్గా ఉందా లేదా చూసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే ఇన్ఫర్మేషన్ ప్రెజెంటెడ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఈజ్ రిలయబుల్, అండర్స్టాండబుల్, కంపారబుల్. అంటే రెలవెంట్, రిలయబుల్, అండర్స్టాండబుల్, కంపారబుల్. ఏంటంటే రెలవెంట్గా ఉండాలి, రిలయబుల్ అంటే అప్రోప్రియేట్గా ఉండాలి, కంపారబుల్ అంటే ఇది మీకు SA 710 చూసినప్పుడు అర్థమవుతుంది, అండ్ అండర్స్టాండబుల్ ఈజీ వేగా అండర్స్టాండబుల్గా ఉన్నాయా లేదా అని చూడాలి. అంటే ఇదేంటంటే వైడ్ రేంజ్ ఆఫ్ యూజర్స్ అనే వాళ్ళకి ఏంటంటే మనం ప్రిపేర్ చేసే రిపోర్ట్ అనేది మొత్తం చదవరు. సో కొన్ని పాయింట్స్ అనేవి కన్సిడర్ చేసుకుంటారనమాట. అంటే మన కీ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో అవి మనం ఇష్యూ చేయాలి, అవన్నీ అండర్స్టాండబుల్గా ఉండాలి. అది ఇది ఫార్మింగ్ అండ్ ఒపీనియన్. దాంతో ఫార్మ్ ఆఫ్ ఒపీనియన్స్ అన్మాడిఫైడ్ ఒపీనియన్, మాడిఫైడ్ ఒపీనియన్. అన్మాడిఫైడ్ ఒపీనియన్ అంటే express an unmodified opinion when he concludes that financial statements are prepared as per financial reporting framework. అంతే. Modified opinion అంటే modified opinion in auditor's report as per SA 705 if auditor concludes that financial statements are not free from material misstatement and are unable to obtain sufficient appropriate audit evidence to conclude that financial statements as a whole are free from material misstatement. ఇక్కడ స్మాల్ రేంజ్లో చెప్పాడు, డీటెయిల్డ్గా SA 705లో డిస్కస్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ అది వదిలేసేయండి. నెక్స్ట్, బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. సో ఆడిట్ రిపోర్ట్లో ఏమేమి ఉండాలి, ఒక
వేలో ప్రజెంటేషన్ అనేది ఎలా ఉండాలని చెప్పి ఉంటుంది. చూద్దాం. ఆడిటర్ రిపోర్ట్ ఇంక్లూడ్స్ ఫాలోయింగ్ బేసిక్ ఎలిమెంట్స్. టైటిల్ that clearly indicates that it is the report of an independent auditor. ఇండిపెండెంట్ ఆడిటర్స్ రిపోర్ట్ అని టైటిల్ ఇవ్వాలి. నెక్స్ట్ అడ్రస్ అంటే ఎవరికి ఇస్తున్నాం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సా, స్పెషల్ పర్పస్ అయితే, జనరల్ పర్పస్ అయితే మెంబర్స్ ఆఫ్ ది కంపెనీ అంటే టు ది మెంబర్స్ ఆఫ్ ది కంపెనీ అలా రాయాలన్నమాట. నెక్స్ట్ ఆడిటర్స్ ఒపీనియన్. ఫస్ట్ సెక్షన్ ఆఫ్ ఆడిటర్స్ రిపోర్ట్ షల్ ఇంక్లూడ్ ఆడిటర్స్ ఒపీనియన్. అండర్ ద హెడ్డింగ్ ఒపీనియన్, ది ఒపీనియన్ సెక్షన్ ఆఫ్ ఆడిటర్స్ రిపోర్ట్ షల్ ఆల్సో include identify entity whose financial statements have been audited, state that financial statements have been audited, identify title of each statement comprising the financial statements, refer to the notes and summary of significant accounting policies, specify date or period covered by each financial statements. సో ఇక్కడ ఏంటంటే మామూలుగా ఈ అడ్రస్ టైటిల్ అడ్రస్ అయిపోయాక ఏంటంటే మామూలు మనం ఇచ్చేది ఏంటంటే ఆర్డర్ రిపోర్ట్ ఒపీనియన్ బేస్ ఫర్ ఒపీనియన్ ఇస్తాం. సో ఒపీనియన్లో కూడా మోడల్ టైప్స్ ఉంటాయి. అన్మాడిఫైడ్ ఒపీనియన్, క్వాలిఫైడ్లో అడ్వర్స్ ఒపీనియన్, డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ అవన్నీ ఉంటాయి కదా. సో వాటి బేస్ చేసుకుని ఒపీనియన్ ఇస్తాం. బేస్ ఫర్ ఒపీనియన్లో ఏంటంటే దానికి సంబంధించిన బేస్ అది తర్వాత చూద్దాం, నెక్స్ట్ పాయింట్ అది. సో ఇక్కడ ఏంటంటే ఒపీనియన్ పారాగ్రాఫ్ అన్నప్పుడు అన్మాడిఫైడ్ అయిపోతుంది. అదే అడ్వర్స్ ఒపీనియన్ అయితే అడ్వర్స్ ఒపీనియన్ పారాగ్రాఫ్ అని చెప్పి రాస్తాం. అలాగా దేనికి సంబంధించిన ఒపీనియన్ దాని ప్రకారం రాస్తాం. బట్ అన్మాడిఫైడ్కి ఏంటంటే అన్మాడిఫైడ్ ఒపీనియన్ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒపీనియన్ రాస్తే సరిపోతుంది అది. సో ఇక ఈ ఒపీనియన్ అనే దాంట్లో ఏమి ఇంక్లూడ్ చేయాలంటే ఎవరు ఫైనాన్స్ స్టేట్మెంట్స్ మనం ఆడిట్ చేసాం, ఆ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ మనం ఆడిట్ చేసాము, అండ్ టైటిల్స్ మెన్షన్ ఇన్ ది ఫైనాన్స్ స్టేట్మెంట్స్ మనం చెక్ చేయాలి. ఏంటంటే అవి రెలవెంట్గా ఉన్నాయి, రిలయబుల్గా ఉన్నాయి, అండర్స్టాండబుల్గా ఉన్నాయి, కంపారబుల్గా ఉన్నాయా అని చెప్పి అదొకటి. నెక్స్ట్ ఏంటంటే నోట్స్ అండ్ సమ్మరీ రిగార్డింగ్ అకౌంటింగ్ నోట్స్ అండ్ సమ్మరీస్ ఆఫ్ డిస్క్లోజర్స్ అండ్ అకౌంటింగ్ పాలసీస్ అని ఐడెంటిఫై చేయాలి. దాని తర్వాత ఏంటంటే స్పెసిఫై ద డేట్ ఆర్ పీరియడ్, మనం ఏ పీరియడ్ అనే దానికి మనం ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేసామని ఆ పీరియడ్ అనేది మెన్షన్ చేయాలి. సో ఈ 5 పాయింట్స్ అనేవి కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ బేసిస్ ఫర్ ఒపీనియన్. Auditor's report shall include a section directly following the opinion section with the heading basis for opinion that states that audit was conducted as per SS conduct చేసామని ఒక పాయింట్ రెఫర్ చేయాలి, అక్కడ స్టేట్ చేయాలి. Refers to sections of auditor's report that describes auditor's responsibilities under the SS. ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏ సెక్షన్లో ఉంటాయో ఆ సెక్షన్ అనేది రెఫర్ చేసామా లేదా అనేది పాయింట్ చూసుకోవాలి. ఎందుకంటే ఇది రెస్పాన్సిబిలిటీస్ అని మన కింద మెన్షన్ చేస్తూ ఉంటుంది, మీకు ఇక్కడ ఈ పాయింట్లో ఉంటుంది, నేను చూపిస్తాను. దాంతో ఇంక్లూడ్స్ ఏ స్టేట్మెంట్ దట్ ఆడిటర్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎంటిటీ యాజ్ పర్ ఎథికల్ రిక్వైర్మెంట్స్ షల్ రెఫర్ టు కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఇష్యూడ్ బై ఐసిఐ. ఈ ఆడిటర్ అనేవాడు ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకున్నాము యాజ్ పర్ ఎథికల్ రిక్వైర్మెంట్స్ అండ్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ రెఫర్ చేసుకోమని మన పాయింట్ ఇవ్వచ్చు. Now state whether auditor believes that he has obtained sufficient appropriate audit evidence to provide a basis for opinion. Sufficient appropriate audit evidence మనం అప్టైన్ చేసాము అని చెప్పి అక్కడ ఒక పాయింట్ అనేది ఇవ్వాలి, టు కన్క్లూడ్ ది ఎవిడెన్స్, టు కన్క్లూడ్ ది ఒపీనియన్. బట్ ఇక్కడ ఏంటంటే ఇన్ కేస్ డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ అయితే ఏంటంటే ఈ పాయింట్ అనేది ఏంటంటే ఎలా ఇస్తారంటే వీఆర్ అనేబుల్ టు అప్టైన్ సఫిషియంట్ అప్రాపరియేట్ ఆడిట్ ఎవిడెన్స్ టు బేస్ ది ఒపీనియన్. సో వీఆర్ ప్రొవైడింగ్ ఏ డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ అని చెప్పిస్తాడు. ఇన్ కేస్ సఫిషియంట్ అప్రాపరియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అప్లై చేయలేకపోతే నథింగ్ బట్ ఏంటంటే డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్. అప్పుడు ఏంటంటే ఈ పాయింట్ అనేది మారిపోతుంది. జనరల్లీ ఇలాంటి క్వశ్చన్స్ కూడా మామూలు మనకి ఇస్తాడు. ఇక్కడ ఏంటంటే మామూలు జనరల్గా ఏంటంటే ఈ ఎగ్జాంపుల్స్ అనేవి ప్రొనౌన్స్మెంట్ బుక్స్లో ఉంటాయి అన్నమాట. ఆడిటర్స్ అన్మాడిఫైడ్ ఒపీనియన్ అయితే ఎలా ప్రిపేర్ చేయాలి, ఒపీనియన్ అండ్ బేస్ ఫర్ ఒపీనియన్, అడ్వర్స్ అయితే ఎలా ప్రిపేర్ చేయాలి, డిస్క్లైమర్ అయితే ఎలా ప్రిపేర్ చేయాలి, క్వాలిఫైడ్ అయితే ఎలా ప్రిపేర్ చేయాలి, ఇవన్నీ ఏంటంటే మనకి ప్రొనౌన్స్మెంట్స్ బుక్లో ఉంటాయి. వీలైతే ఒకసారి అది లాస్ట్లో చూద్దాము. లాస్ట్లో అంటే ఇంకెప్పుడైనా చూద్దాము, ప్రజెంట్ మన దగ్గర లేదు అది. సో ఇది కూడా కొంచెం ఇంపార్టెంటే. బట్ ఈ ఏదైనా సరే ఈ పాయింట్స్ అనేవి మెన్షన్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అనుకుంటే ఏబీసీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ హ్యాస్ బీన్ ఆడిటెడ్ అండ్ దేస్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆర్ ఆడిటెడ్. ఇలాగేంటంటే మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వాలన్నమాట. మామూలుగా వాళ్ళ నేమ్ ఇంక్లూడ్ చేసుకొని ఎవ్రీథింగ్ ఈజ్ మెన్షన్డ్ యాజ్ పర్ కంప్రైజింగ్ ది ఫైనాన్స్ స్టేట్మెంట్స్, నోట్స్ అండ్ సమ్మరీ ఆర్ వెరిఫైడ్, సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ పాలసీస్ అని చెప్పి దాని తర్వాత ఫర్ ద పీరియడ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ సంథింగ్ ఆర్ అసెస్మెంట్ ఇయర్ ఏదైనా సరే అలా మెన్షన్ చేయాలన్నమాట. సో ఈ 2 పాయింట్స్ అనే దానికి కూడా జనరల్గా క్వశ్చన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అది కన్ఫర్మ్ వస్తాయని కాదు, జనరల్గా ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే గోయింగ్ కన్సర్న్. ఆడిటర్ షాల్ రిపోర్ట్ యాజ్ పర్ ఎస్ఏ 570. 570 ప్రకారం గోయింగ్ కన్సర్న్ అనే దాని గురించి మెన్షన్ చేయాలి. కీ ఆడిట్ మ్యాటర్స్ నెక్స్ట్ డిస్కస్ చేస్తాం 701. నెక్స్ట్ అదర్ ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ ఎస్ఏ 720.
నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ద ఫైనాన్స్ స్టేట్మెంట్స్, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అది ఆ పాయింట్ అది ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ద ఆడిట్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్. దిస్ సెక్షన్ ఆఫ్ ఆడిటర్స్ రిపోర్ట్ షల్ స్టేట్ ఆబ్జెక్టివ్ ఈస్ టు obtain reasonable assurance whether financial statements are free from material misstatements. Auditor responsibilities and auditors responsibilities as per other SAs. ఈ 2 పాయింట్స్ అనే మెన్షన్ చేయాలి. ఆడిటర్స్ రెస్పాన్సిబుల్ అదర్ దెన్ ఎస్ఎస్ ఏంటంటే ఐడెంటిఫైయింగ్ అండ్ అసెసింగ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్, కమ్యూనికేటింగ్ సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీస్ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్ టు డీసీడబ్ల్యూజీ, ఎవాల్యుయేటింగ్ అప్రోప్రియేట్నెస్ ఆఫ్ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ఎక్సెట్రా. ఇదేంటంటే ఇంక్లూజివ్ లిస్ట్. ఇంకా చాలా ఏమైనా రాసుకోవచ్చు, ఇవన్నీ ఎగ్జాంపుల్గా అనమాట. నెక్స్ట్ అదర్ రిపోర్టింగ్ రెస్పాన్సిబిలిటీస్. అదర్ రిపోర్టింగ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే సెక్షన్ 143 సబ్సెక్షన్ 3 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ అండ్ కారో ఇవన్నీ అనమాట. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ది ఆడిట్ రిపోర్ట్. సిగ్నేచర్ ఆఫ్ ది ఆడిటర్ ఏంటంటే మెంబర్షిప్ నెంబర్, ఫ్రమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ యూడీ మూడు మెన్షన్ చేయాలి. దాని తర్వాత ప్లేస్ ఆఫ్ సిగ్నేచర్, సిటీ వేర్ ది ఆడిట్ రిపోర్ట్ ఈస్ సైన్డ్. దాని తర్వాత ఏంటంటే డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్, ఏ రోజు సైన్ చేశారని పాయింట్. సో ఇవి కంటెంట్స్ అనమాట, మోర్ బేసిక్ ఎలిమెంట్స్ టు బి కన్సిడర్డ్ ఇన్ ఆడిట్ రిపోర్ట్. ఏవేవి టైటిల్, అడ్రస్, ఒపీనియన్, బేస్ ఫర్ ఒపీనియన్, గోయింగ్ కన్సర్న్, కీ ఆడిట్ మ్యాటర్స్, అదర్ ఇన్ఫర్మేషన్, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది మేనేజ్మెంట్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఆడిటర్, అదర్ రిపోర్టింగ్ రెస్పాన్సిబిలిటీస్, సిగ్నేచర్ ఆఫ్ ది ఆడిటర్, ప్లేస్ ఆఫ్ ది ఆడిటర్ అండ్ డేట్ ఆఫ్ ది రిపోర్ట్ సైన్డ్. సో ఇవి కంటెంట్స్ అనమాట. సో ఇక్కడ నేను మన క్వశ్చన్స్ చూశాను, ఐసీఏ క్వశ్చన్స్ ప్లస్ పాస్ట్ ఎంటీపీస్, ఆర్టీపీస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూశాను. అందులో మనకి ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది ఆడిట్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఉంది కదా, ఈ పాయింట్ మీద మనం ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేస్తున్నాడు. పెద్ద డిఫికల్ట్ ఏం కాదు, డైరెక్ట్గా ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పి మన క్వశ్చన్ అనేది అడిగారు, పైన కొంచెం మ్యాటర్ ఇచ్చేసి. సో అది నెక్స్ట్ ఫర్దర్గా ఇంకో 2 టాపిక్స్ ఉన్నాయి, వీటి ప్రొసీడ్ అవుతాం. దీంతో మనకి SS 700 అయిపోతుంది. Auditor reports for audit conducted as per both standards on auditing issued by ACA and international standards on auditing. సో ఆడిట్ రిపోర్ట్లో మనోడే ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చిందంటే బోత్ ది స్టాండర్డ్స్ అనేవి కన్సిడర్ చేయాల్సి వచ్చింది. ఏవి ఎస్ఏఎస్ అండ్ ఐఎస్ఏస్, స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. ఇది కూడా మనకు ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో ఇది సమ్మరీ రూపంలో చెప్పాలంటే మనోడు 2 అనేది ఫాలో అవ్వచ్చు, బట్ మనకి ఏవైతే ఇప్పుడు మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం ఎలిమెంట్స్, ఇవన్నీ ఆ రిపోర్ట్లో ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. అంటే ఏంటంటే ఆ కన్ఫ్లిక్ట్ అనేది రాకూడదు, ఇవి ఇంక్లూడ్ చేయకూడదు, అవి ఇంక్లూడ్ చేయొచ్చు అనే కన్ఫ్లిక్ట్ అనేది ఉండకూడదు, అదొక పాయింట్. దాని తర్వాత ఏంటంటే ఈ అన్ని ఎలిమెంట్స్ అనేవి ఇంక్లూడ్ చేయాలనేది ఇంకో పాయింట్. సో ఈ 2 పాయింట్స్ అనమాట. సో చూద్దాం ఇప్పుడు. ఇన్ అడిషన్ టు ఎస్ఏఎస్ ఇష్యూడ్ బై ఐసీఏ, ఆడిటర్ మే బి రిక్వైర్డ్ టు కండక్ట్ ఆడిట్ యాజ్ పర్ ఐఎస్ఏ ఆర్ అదర్ స్టాండర్డ్స్. ఇన్ దిస్ కేస్ ఆడిటర్స్ రిపోర్ట్ మే రెఫర్ టు ఎస్ఏ ఇన్ అడిషన్ టు ఐఎస్ఏ, బట్ auditor shall do only if there is no conflict between report requirements in ISA and SA that would lead the auditor to form a different opinion. Conflict అనేది ఉండకూడదు, చెప్పాను కదా అది. Auditor's report includes all elements discussed above when the auditor uses wording specified by SA. All elements అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా, ఆ ఎలిమెంట్స్ అనేవి ఇంక్లూడ్ చేయాలి. అంటే నాకు కొన్ని ఐఎస్ఏ ప్రకారం ఇంక్లూడ్ చేస్తాం, కొన్ని ఎస్ఏ ప్రకారం ఇంక్లూడ్ చేస్తాం కుదరదు. ఎస్ఏ ప్రకారం అన్నీ ఉండాలి, దాంతో ఐఎస్ఏ ప్రకారం ఏమైనా ఉంటుంది. నెక్స్ట్, when auditor's report refers to both ISA and SA issued by ISA, auditor's report shall clearly identify the jurisdiction of other auditing standards. ఆ జ్యూరిస్డిక్షన్ ఏదైతే ఉందో క్లియర్గా ఐడెంటిఫై చేయాలి. ఏదో క్వశ్చన్ కూడా మనకి ఐసీఏ బుక్స్లో ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ ఇచ్చున్నాడు, ఇది SS 700 ప్రకారం అంతే. సో అర్థమైందిగా, కన్ఫ్లిక్ట్ అనేది ఉండకూడదు, విచ్ లీడ్స్ టు ఫార్మ్ ఏ డిఫరెంట్ ఒపీనియన్. దాని తర్వాత ఆల్ ఎలిమెంట్స్ ఆల్ ఎలిమెంట్స్ యాజ్ పర్ ఎస్ఏ షుడ్ బి ఇంక్లూడెడ్, అదొక పాయింట్. నెక్స్ట్, సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ ప్రెజెంటెడ్ విత్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ సింపుల్గా చెప్తాను, ఒక సమ్మరీలా చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే ఈ సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే అదర్ దెన్ రిపోర్టెడ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం ఫైనాన్స్ స్టేట్మెంట్స్లో ఇంక్లూడ్ చేసాం కదా ఇన్ఫర్మేషన్, అది కాకుండా వేరే ఇన్ఫర్మేషన్ అయి ఉంటుంది, ఆర్ దాంట్లో ఇచ్చాల్సిన ఇన్ఫర్మేషన్, బట్ ఏంటంటే లేట్గా ఇస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇది ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యొక్క ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కాదని చెక్ చేసుకోవాలి మనం. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనుకోండి, అప్పుడు ఏంటంటే ఆర్డర్ ఒపీనియన్ అనేది చేంజ్ చేయాలి. ఆ పార్ట్ అనేది కవర్ అయిందా లేదని చూసుకోవాలి. లేదు కవర్ కాలేదు, మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేయాలి. ఇది ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ దీనికి అన్ఆడిటెడ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్కి సెపరేట్గా డిస్క్లోజర్ ఇవ్వండి, అంటే సెపరేట్గా ఐడెంటిఫై చేసేటట్టు చూపించండి అని చెప్పి అడగాలి. ఇన్ కేసు చూపించలేకపోతే మనం కూడా ఏం చేయాలంటే ఇఫ్ మేనేజ్మెంట్ రిఫ్యూజెస్, auditor shall identify unaudited supplementary information and explain auditor's report that supplementary information is not audited. Audit report లో మెన్షన్ చేయాలి ఇలా సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ అనేది ఆడిట్ చేయలేదు అని చెప్పి.
సో వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే అడిషనల్ డిస్క్లోజర్స్ గివెన్ నాట్ రిక్వైర్డ్ బై ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. సో ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ వరకు కొన్ని అవసరం లేదు కానీ అవి ఇచ్చారు ఆ పాయింట్ మీద. దాని తర్వాత సమ్మరీ P&L ఆఫ్ స్పెసిఫైడ్ ఐటమ్స్ అనెక్సెడ్. సమ్మరీ P&L అనేది ఇష్యూ చేశారు విచ్ ఇస్ నాట్ ఆడిటెడ్, ఇదన్నమాట. సో సప్లిమెంట్ ఇన్ఫర్మేషన్ పాయింట్ అనేది ఇదే, అంత మించి ఏం లేదు. సో ఇందులో ఒక అడిషనల్ టాపిక్ ఉంది, అది చూద్దాము. అడిషనల్ టాపిక్ ఏం లేదు, లొకేషన్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఈ ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఎక్కడెక్కడ ఇవ్వచ్చు అంటే ఆడిట్ రిపోర్ట్లో ఎక్కడ మెన్షన్ చేయొచ్చు అని చెప్పి. విత్ ఇన్ బాడీ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ మెన్షన్ చేసేటప్పుడు ప్రిపేర్ చేసేటప్పుడు దాంట్లో ఇవ్వచ్చు. విత్ ఇన్ అపెండిక్స్ టు ఆడిటర్స్ రిపోర్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ షల్ ఇంక్లూడ్ రెఫరెన్స్ టు లొకేషన్ ఆఫ్ అపెండిక్స్. ఒక అపెండిక్స్లో మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ అని ప్రిపేర్ చేసి ఆ అపెండిక్స్ అనేది ఇవ్వచ్చు, బట్ ఆ అపెండిక్స్ యొక్క లొకేషన్ ఏంటని చెప్పి మనం అక్కడ రిపోర్ట్లో మెన్షన్ చేయాలి. దాని బై స్పెసిఫిక్ రెఫరెన్స్ విత్ ఇన్ ఆడిటర్స్ రిపోర్ట్ టు లొకేషన్ ఆర్ వెబ్సైట్ ఆఫ్ అప్రోప్రియేట్ అథారిటీ వేర్ ఆడిటింగ్ స్టాండర్డ్స్ ఎక్స్ప్రెస్లీ పర్మిట్స్ ది ఆడిటర్ టు డూ సో. ఇదేంటంటే ఇంకెక్కడైనా ఇప్పుడు ఒక డబ్ల్యూడబ్ల్యూ సంథింగ్ ఏదైనా ఉందనుకోండి, ఈ దీంట్లో ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉన్నాయి. సో మనోడు ఏం చేయొచ్చు అంటే దీని యొక్క లింక్ని మనం ఆడిట్ రిపోర్ట్లో మెన్షన్ చేసి ఇటువంటి పలానా దగ్గర ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, రెఫర్ చేసుకోవచ్చు అని చెప్పి ఇవ్వచ్చు అనమాట. ఇదేంటంటే ఆడిటర్ని పర్మిటెడ్ టు డూ సో, అంటే ఆడిటర్ని అలో చేయాలి అలా మెన్షన్ చేసేదానికి, అది అప్రాపరియేట్ అథారిటీ అయి ఉండాలి. సో అప్పుడే మనకి ఏదేంటంటే వ్యాలిడ్. సో ఇలాంటి 3 లొకేషన్ విత్ ఇన్ ద బాడీ అవ్వచ్చు, అపెండిక్స్ అవ్వచ్చు, లేదా త్రూ లింక్స్ ఏదైనా అవ్వచ్చు, లింక్స్ ఆఫ్ అప్రాపరియేట్ అథారిటీ. సో ఇది SA 700. సో అంత కాన్ఫ్లిక్ట్గా ఏమి ఉండదు, అంత డిఫికల్ట్గా ఏమి ఉండదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ ఫార్మింగ్ అండ్ ఒపీనియన్ ఆన్ ది ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అని ఒక పాయింట్ డిస్కస్ చేశాం కదా, అదొకటి. అదే అకౌంటింగ్ పాలసీస్ గురించి కన్సిస్టెంట్గా అప్లై చేశారా లేదా, డిస్క్లోజ్ చేశారా లేదా, డిస్క్లోజర్స్ మెటీరియల్ ట్రాన్సాక్షన్స్ మీద అడిక్వేట్గా డిస్క్లోజ్ చేశారా లేదా, ఎస్టిమేట్స్ అనేవి రీజనబుల్గా ఉన్నాయా లేవా, టెర్మినాలజీ యూజ్డ్ ఈజ్ అప్రాప్రియేట్ కాదా, తర్వాత ఇన్ఫర్మేషన్ ప్రెజెంటెడ్ ఇన్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఈజ్ రిలవెంట్, రిలయబుల్, అండర్స్టాండబుల్ అండ్ కంపేరబుల్. ఈ పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్. దాని తర్వాత బేసిక్స్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆడిటర్స్ రిపోర్ట్లో ఒపీనియన్, బేస్ ఫర్ ఒపీనియన్, ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీస్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఎస్ఏ అండ్ అదర్ ఎస్ఏస్, ఈ బేస్ మీద రిపోర్టింగ్ అనేది ఎలా చేయాలని చెప్పి అదొక పాయింట్. సో ఈ 4-5 కాన్సెప్ట్స్ అనేది మేజర్ ఇంపార్టెంట్. సప్లిమెంట్ ఇన్ఫర్మేషన్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, దీంట్లో ఇంటిగ్రల్ నాన్ ఇంటిగ్రల్ చూసుకోవడమే. ఇంటిగ్రల్ అయితే ఆ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేసేటప్పుడు కవర్ చేయాలి, నాన్ ఇంటిగ్రల్ అయినప్పుడు ఏంటంటే అది కవర్ అయిందా లేదా అంటే కవర్ అయిందా లేదా కాదు, అది సెపరేట్గా మెన్షన్ చేసా లేదా చూసుకోవాలి. సెపరేట్గా మెన్షన్ చేయకపోతే ఏంటంటే మేనేజ్మెంట్ని అడగాలి మార్చమని చెప్పి. ఇన్ కేస్ మేనేజ్మెంట్ రిఫ్యూజ్ కానీ చేస్తే ఆడిట్ రిపోర్ట్లో దాని గురించి క్లియర్గా డిస్క్లోజ్ చేయాలి, ఇలాగే ఇది అన్ఆడిటెడ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి. సో ఇది పాయింట్. సో నెక్స్ట్ వీడియో వెంటనే SA 701లో కలుద్దాం.